రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ప్రభుత్వం తప్పనిసరిగా ఇప్పటికి కూడా మన వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకొని రాకపోతే ఈ అబద్ధాలు చెప్పేటువంటి ప్రచారకుల మాటలే ఇప్పటికే ఆ 10 సంవత్సరాలు వారి పాలన ఈ రాష్ట్రం పైన భారంగా మారింది. ఈ అబద్ధాలు ఇంకా పెనుభారంగా మారి సమాజానికే ఇది పెద్ద విధ్వంసంగా మారేటువంటి అంశంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాస్తవాన్ని మేము ఆలోచన చేశాం. సరే, పని ఎట్లా లేదు వాళ్ళకి, 10 సంవత్సరాలు అడ్డగోలుగా చేసినటువంటి దోపిడితో పెట్టుకున్నటువంటి వార్తా సంస్థలతోనో, అడ్డగోలుగా నిర్మించుకున్నటువంటి సోషల్ మీడియా వ్యవస్థలతోనో చేసుకునేటువంటి ప్రయత్నం ఇది చివరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రాణప్రదంగా చూసుకునేటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలపైన పడే ప్రభావం ఉన్నది. నిశ్శబ్దంగా ఉంటే ఇంకా నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతాం. అబద్ధాల పునాదులపైన ఏ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేము. 10 సంవత్సరాలు ఇటువంటి అబద్ధాల పునాదులపైనే ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నాం అని చెప్పి రాష్ట్రాన్ని ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి గురించి మాట్లాడితే రాష్ట్రం యొక్క ప్రతిష్ట ఏమన్నా బయట రాష్ట్రాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ తగ్గుతుంది అనేటువంటి ఆలోచనతో సాధ్యమైనంత వరకు ఆ వాస్తవాల్ని ఎక్కువగా మాట్లాడకుండా పాలన మీద దృష్టి సారించి వాటిని సరిచేసే వ్యవస్థలో ముందు పోతా ఉన్నాం. అయినప్పటికి కూడా కావాలని పదే ఇంకా అబద్ధాలు చెప్తా ఉంటే తప్పనిసరి పరిస్థితులు ఈరోజు బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే వచ్చాం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మేము ముఖ్యమంత్రికి మంత్రులు ఛాలెంజ్ విసురుతున్నాం, రండి సమాధానం చెప్పండి అంటున్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు మీరే మాట్లాడుతూ ఉన్నారు, మా నాయకుడు కేసీఆరే, వారే వస్తారు, వారే పాలిస్తారు అని చెప్తాను. చేసింది అప్పులు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్నే. భవిష్యత్తులో మళ్ళీ ఆయనే వస్తున్నారు, మళ్ళీ మీరే చెప్తుంటారు. మరి మధ్యలో మీ సంగతి ఏంది? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు, మీరేం చేద్దాం అనుకుంటున్నారో మీకే తెలియదు. మీ చేతుల్లో ఏముందని అసలు అబద్ధాలు పోగేసుకొని ప్రచారం చేయటం తప్ప మీ చేతుల్లో ఏముంది? నేను చాలా స్పష్టంగా, నిజంగా మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికే సవాల్ విసురుతున్నాం, స్పష్టంగా చెప్తా ఉన్నాం. నేను అనేక అంశాలపైన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. చేసిన అప్పులు వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? నేను ఈరోజు ప్రత్యక్షంగా ఈ షీట్ని ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం ఇన్ని అప్పులు చేయలేదు అని పదే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు చేశారు? 2014 నుంచి 2023 వరకు మీరే కదా. ఇవన్నీ తెచ్చింది మీరే కదా, మీ ముఖ్యమంత్రే కదా, ఆనాటి మీ ముఖ్యమంత్రి కదా.
మీరు దాస్తే దాగే కాదు కదా, రికార్డ్స్లో ఉండే కదా. అక్షరాల మీరు రకరకాల మార్గాల ద్వారా రాష్ట్రాలు తెచ్చిన అప్పులు, ఎఫ్ఆర్బిఎం పేరు మీద కొన్ని, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై అంటే కార్పొరేషన్స్ పేరు మీద కొన్ని, మీరు ఎంప్లాయీస్కి పెండింగ్ పెట్టిపోయినటువంటి అప్పులు కొన్ని. Subscribe us and press the bell icon for more interesting updates.